పూర్వం సింధు నాగరికత నుండి బంజారాల జీవన విధానంపై అనేక కథనాలున్నాయి. భారతదేశంతో బంజారాలకు 5000 సంవత్సరాల నాటి అనుబంధం ఉంది. బంజారాలు అఖండ భారతావనిలో కొన్ని రాజ్యాలకు రాజులుగా కొన్ని ఏళ్ల పాటు కొనసాగారు. బంజారా సమాజం అనగానే మొదట గుర్తుకు వచ్చేది వీరత్వం. అనేక రాజ్యాలలో సిపాయిల నుండి మంత్రి దాకా వివిధ పదవుల్లో వీరు పనిచేశారు. కానీ ఈ లోకంలో బంజారా అనే పదం తప్ప బంజారా చరిత్ర ఎక్కడా లిఖించబడలేదు. ఒక జాతి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న చరిత్ర పుటల్లో శూన్యంగా మిగిలిపోవడం చాలా బాధాకరం. నేను కొన్ని పుస్తకాలు, ఆర్టికల్స్ చదివినప్పుడు, కొంతమంది బంజారా పూర్వీకులతో, మేధావులతో మాట్లాడినప్పుడు, కొంత రీసెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైంది, మనం వింటున్న చరిత్రలో అనేక తప్పులున్నాయని. వక్రీకరించబడ్డ చరిత్రనే నిజమనుకొని వారిలోని గొప్పతనాన్ని వారే హీనంగా చూస్తున్నారు. చాలా మందికి వారి చరిత్రమిటో తెలియక స్వాభిమానాన్ని చంపుకొని బ్రతుకుతున్నారు. పాకిస్తాన్, భారత్ వంటి దేశాలలో అనేక రాజ్యాలను ఏలిన బంజారాల వీర చరిత్ర గురించి, వారి పండుగలు, ఆచారాల గురించి నేను మీకు రాబోయే ఎపిసోడ్స్లో చెబుతాను. అవి మిస్ కావద్దంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎపిసోడ్లో మాత్రం ఒక వీరుడు గురించి చెప్పబోతున్నాను. పూర్వం ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతులలో ఒకడు. నేను వీరుణ్ణి, వీరపుత్రుణ్ణి. లోకమంతా తిరిగి చూసిన నా నరనరాల్లో దేశం కోసం మానం, అభిమానం, స్వాభిమానం నింపుకున్నాను. ఈ దేశం నాది. ఎక్కడ్నుంచో వచ్చిన మొఘలులు అన్నదమ్ముల మధ్య కొట్లాటలు పెట్టి దేశంపై అధికారం చేస్తున్నారు. ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ మా పరువు ప్రతిష్టలే మాకు ముఖ్యం అని సింహంలా గర్జించి చెప్పిన లకీషా బంజారా గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దిస్ ఇస్ గుగ్లోత్ భాస్కర్ నాయక్. వెల్కమ్ టు మై ఛానల్. లకీషా బంజారా 1580 జూలై 4న జాదవ్ వడిత్య గోత్రంలో జన్మించారు. తండ్రి పేరు గోదు నాయక్. లకీషా బంజారా ఢిల్లీలోని రాయసీన తాండాలో జన్మించారు. ప్రస్తుతం ఈ తాండాపైనే పార్లమెంట్ నిర్మించబడి ఉంది. 16వ శతాబ్దంలో లకీషా బంజారా ఒక ఇంటర్నేషనల్ ట్రేడర్. ఆయనకు అనేక రకాల వ్యాపారాలు ఉండేవి. లకీషా బంజారాకు 1000 ఎకరాల భూములుండేవి. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనం, రాష్ట్రపతి భవనం, రాయసీన, మాల్చి, నరేలా, బారకంబ లకీషా బంజారా భూముల్లోనే ఉన్నాయి. అలాగే ఆయన దగ్గర 2,20,000 ఆవులు, గుర్రాలు, ఒంటెలు, ఏనుగులతో పాటు 20,000 ఎడ్ల బండ్లు ఉండేవి. వాటిపైనే లకీషా బంజారా ఆహారం, బట్టలు, నిర్మాణ సామాగ్రి, ఆయుధాలు, సుగంధ ద్రవ్యాలు సరఫరా చేసేవారు. అప్పట్లో లకీషా బంజారా సివిల్ కాంట్రాక్టర్. భారతదేశంలో నిర్మించిన అనేక పురాతన కట్టడాలకు కావాల్సిన రాళ్లు, ఇసుక, నిర్మాణ సామాగ్రి సరఫరా చేసేవారు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న లాహోర్ ఫోర్ట్ ని, అలాగే ఇండియాలో ఉన్న రెడ్ ఫోర్ట్ ని నిర్మించింది కూడా లకీషా బంజారానే. ఆయన దగ్గర 4 లక్షల మంది ఎంప్లాయీస్ ఉండేవారు. ఆయన ఉప్పు వ్యాపారం కూడా చేసేవారు. ఒక్క రౌండ్ లో 1.5 మిలియన్ టన్నుల బరువున వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేసేవారు. అప్పుడు ఎడ్ల బండ్ల ద్వారా ఏర్పడిన మార్గాలే నేడు నేషనల్ హైవే 5, NH7, NH9. లకీషా బంజారా ఒక గొప్ప వాణిజ్య వ్యాపారవేత్త. 16వ శతాబ్దంలోనే ఆయన ఏసియాలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్. ఇది మీకు నమ్మశక్యం కాకపోవచ్చు, కానీ ఇదే ఫ్యాక్ట్. ఆయన అంత ధనవంతుడైనప్పటికీ చాలా నీతిగా బ్రతికారు. పూర్వం ప్రజలు నీళ్లు లేక కరువుతో బాధపడుతున్నప్పుడు 1300 ఎకరాలలో ఒక పెద్ద చెరువుని త్రవ్వించాడు. ఆ చెరువు ఇప్పటికీ లకీషా బంజారా పేరుతో మధ్యప్రదేశ్ సాగర్ డిస్టిక్ లో ఉంది. జవహర్లాల్ నెహ్రూ గారు డాక్టర్ హరిసింగ్ యూనివర్సిటీలో లైబ్రరీ ప్రారంభించడానికి వెళ్ళినప్పుడు ఆ చెరువును చూసి ఈ ప్రాంతం నాకు స్విట్జర్లాండ్లా కనిపిస్తుంది అన్నారు. 18వ శతాబ్దంలో ఒక ప్రముఖ కవి నజీర్ అక్బరాబాదిన్ లకీషా బంజారాపై ఒక కవిత్వం రాశాడు. ఒకసారి ఔరంగజేబ్ సిక్ మత పెద్ద అయిన తేజ్ బహదూర్ సింగ్ ను చర్చ కోసమని తన దర్బార్కు పిలిపించి దారుణంగా చంపి చాందిని చౌక్లో పడేశాడు. తేజ్ బహదూర్ పార్థివ దేహం కోసం ఎవరు వచ్చినా ఇదే గతి పడుతుందని ఆర్డర్ పాస్ చేశాడు. కానీ లకీషా బంజారా ఎంతో సాహసం చేసి గురు తేజ్ బహదూర్ పార్థివ దేహాన్ని తన ఇంటికి తెచ్చి తన ఇంట్లోనే దహన సంస్కారాలు చేశాడు. ఇప్పుడు ఆ స్థలంపైనే రాకబ్గంజ్ గురుద్వార్ నిర్మించారు. తాము దేవుడిగా పూజించే గురు తేజ్ బహదూర్ కోసం ఇంతటి సాహసం చేసిన లకీషా బంజారాను సిక్ మతస్థులు ఇప్పటికీ పూజిస్తారు. పూర్వం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉండే అనేక తాండాలకు నాయకుడిగా లకీషా బంజారా ఉన్నారు. ఆ తాండాలను అన్ని విధాలుగా రక్షించడానికి, రోజురోజుకు పెరిగిపోతున్న మొఘలుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడటానికి 1,00,000 మందితో ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేశాడు. లకీషా బంజారాకు 8 మంది కుమారులు: నిగహియా, హేమ్చంద్, హరి, హీరా, పుండియా, భిక్ష, బాలా, జవహర్. వీరంతా మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి ఆయా యుద్ధాల్లో మరణించారు. లకీషా బంజారా వీరత్వానికి గుర్తుగా కాలక్రమేణా బీహార్లోని ఒక జిల్లాకు
లఖీసరాయ్ అనే పేరు వచ్చింది. లఖీషా బంజారా 1680 జూన్ 7న ఢిల్లీలో చనిపోయారు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. దిస్ ఇస్ గూగుల్ భాస్కర్ నాయక్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. థ్యాంక్ యూ.